గార్నిషీ ఆర్డర్ అంటే కోర్టు నుండి బ్యాంకుకి వచ్చే లీగల్ ఆర్డర్. మీ బ్యాంక్ అకౌంట్‌లో ఉన్న మనీని ఫ్రీజ్ గాని, సీజ్ గాని చేయమని. సింపుల్‌గా చెప్పాలంటే మీ మనీ కోర్ట్ కంట్రోల్‌లోకి వెళ్ళిపోవడం. ఈ ఆర్డర్ ఎవరిస్తారు? సివిల్ కోర్ట్. లోన్స్ కేసెస్‌లో, లీగల్ డిస్ప్యూట్స్‌లో కోర్ట్‌కి బ్యాంక్ ఒక థర్డ్ పార్టీలాగా వర్క్ చేస్తుంది. అందుకే నేమ్ గార్నిషీ. థర్డ్ పర్సన్ హోల్డింగ్ మనీ. మీకు లోన్ ఉందనుకుందాం. లాంగ్ టైమ్ వరకు పే చేయలేదు. లెండర్ బ్యాంక్ గాని, పర్సన్ గాని కోర్ట్‌కి వెళ్లారు. కోర్ట్ జడ్జిమెంట్ ఇచ్చింది. కోర్ట్ బ్యాంక్‌కి గార్నిషీ ఆర్డర్ పాస్ చేసింది. బ్యాంక్ మీ అకౌంట్‌ని ఫ్రీజ్ చేస్తుంది. విత్‌డ్రావల్ గానీ, ట్రాన్స్‌ఫర్ గానీ, ఏటీఎం ఏమి యూజ్ చేయలేరు. మీ అకౌంట్‌లో ఏం జరుగుతుంది? మనీ ఉంటుంది. కానీ యూజ్ చేయలేరు. అకౌంట్‌లో డెబిట్ ఫ్రీజ్ అవుతుంది. క్రెడిట్ సమ్‌టైమ్స్ అలౌ చేయొచ్చు. డిపెండ్స్ ఆన్ ఆర్డర్. గార్నిష్ ఆర్డర్ వచ్చిందంటే ఏం చేయాలి? ఇగ్నోర్ చేయకూడదు. న్యూ అకౌంట్ ఓపెన్ చేయడం ఇల్లీగల్. లాయర్‌ని అప్రోచ్ అయ్యి కోర్ట్‌లో సెటిల్ చేసుకోవాలి. డ్యూస్ క్లియర్ చేస్తే కోర్ట్ రిలీజ్ ఆర్డర్ ఇస్తుంది. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం. రమేష్‌కి 5,00,000 పర్సనల్ లోన్ ఉంది. 2 ఇయర్స్ వరకు ఈఎంఐ పే చేయలేదు. బ్యాంకు కోర్టుకి వెళ్ళింది. కోర్టు రమేష్ బ్యాంక్ అకౌంట్ మీద గార్నిష్ ఆర్డర్ పాస్ చేసింది. రమేష్ అకౌంట్‌లో ఉన్న 1,20,000 బ్యాంక్ ఫ్రీజ్ చేసి కోర్టుకి ట్రాన్స్‌ఫర్ చేసింది. దీన్నే గార్నిష్ ఆర్డర్ అంటారు. ఇలాంటి ఫైనాన్షియల్ టాపిక్స్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.